నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ గారు అనుకున్నట్టే అనౌన్స్మెంట్ ఇచ్చారు. దేనికి సంబంధించి? ట్రేడ్ డీల్కి సంబంధించి. దాంట్లో బోన్లన్నీ మాయలున్నాయి, మర్మాలున్నాయి. ఆయన ఏదో 25 నుంచి 18% చేశాను, ఇంకేం లేదు, భారత్ తోటి మేము ట్రేడ్ డీల్ అద్భుతంగా కొనసాగుతుంది అనుకుంటూ ఇచ్చిన అనౌన్స్మెంట్కిను ఈరోజు వచ్చిన ప్రకటనకి చూస్తే హస్తి మశకాంతర భేదం ఉంది. సో ఇందులో మతలబ్ ఏంటి? ఏమన్నా మనల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడా? మనమేమన్నా ట్రంప్ మాయలో పడిపోయామా? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి ఉన్నారు మనతో పాటు జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు, కొత్త మోడిఫైయింగ్ డ్యూటీస్ టు అడ్రస్ థ్రెట్స్ టు ది యునైటెడ్ స్టేట్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ అనుకుంటూ కూడా దీంతో పాటు మనవి కూడా ఉన్నాయి. ఇది రెండు పార్ట్స్లో ఉన్నాయి వాసుదేవన్ గారు. ఒకటి, ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనౌన్స్ చేశారు యుఎస్. మీరు చదువుతున్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చదువుతున్నారు. నా ట్రంప్ ఏం చేయలేరు. యాక్చువల్లీ యుఎస్ కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంట్ ఒక చట్టం పాస్ చేశారు. ఎవరైనా రష్యాతో డీల్ చేస్తే మేము వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టేస్తాం. టారిఫ్లు కూడా కాదు, శాంక్షన్స్. అంటే మీరు ఏం కొనలేరు. నేను 50% 100% పెట్టి కొంటాను, అది కూడా లేదు. మీరు కొనలేరు రేపు. అది మిసైల్స్ ఉండొచ్చు, అమెరికా నుంచి ఉన్న కొన్ని క్రూషియల్ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, హెలికాప్టర్స్ ఉండొచ్చు, ఏం కొనలేరు మీరు. ఇది ప్రాబ్లం అవుతుంది. సో ట్రంప్ ఏం చేశారంటే, ట్రంప్ కొంచెం అథారిటీ ఉంది దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి. కాంగ్రెస్ని ప్రెసిడెంట్ ఓవర్ రైడ్ చేయొచ్చు. యుఎస్ ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. అది ఓవర్ రైడ్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. భారతదేశం, నేను అనుకుంటున్నాను, ఆయిల్ కొనరు, వీ విల్ ట్రాక్ దమ్. మనకందరూ తెలిసిందే ఈ ఆయిల్ ఎందుకు కొన్నాం మనం రష్యా దగ్గర నుంచి అని. యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు రష్యాని ఇంటర్నేషనల్ సిస్టమ్ నుంచి తీసేశారు. ఒకటి, ఆయిల్ అమ్మలేరు, ఆయిల్ ఎంబార్గో పెట్టారు. రెండవది, వాళ్ళని ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, స్విఫ్ట్ అని చెప్పి. మనం ఏమైనా కొనుగోలు చేస్తే మనం దాంట్లో పేమెంట్ చేస్తున్నాడు, మన ఆర్టీజీఎస్ లాగా, ఎన్ఈఎఫ్టీ లాగా క్లియరింగ్ చేస్తుంది, బ్యాంక్ టు బ్యాంక్, కస్టమర్ టు కస్టమర్, ఇంటర్నేషనల్ లెవెల్లో బిలియన్స్ ఉంటుంది ట్రేడ్. ప్రతి దేశం దాంట్లో ఉన్నారు, మనం కూడా ఉన్నాం. అది చేయలేం. ప్రాబ్లం అయిపోయింది. రష్యాకి పేమెంట్ రావట్లేదు. మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే పేమెంట్ ఎట్లా ఇస్తాం? రష్యా ఏమన్నారు, మనకి మీరు రూబుల్స్లో పేమెంట్ చేయండి, వాళ్ళ కరెన్సీలో. రూబుల్ మీకు అక్కడెక్కడ దొరకదు కదా. మనం కూడా ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు మనకి ఎక్స్చేంజ్ రేట్లో కొంచెం లాస్ వస్తుంది మనకి. అది కూడా చిన్న $1000, $2000, 2000 రూబుల్స్ కాదు కదా, లక్షల్లో ఉంటుంది. సో మనకి నష్టం. యాక్చువల్లీ ఇట్స్ అ లాస్ ఫర్ అస్ టు ట్రేడ్ ఇన్ రూబుల్స్. కానీ డాలర్ లేదు, డాలర్ పేమెంట్ చేయలేము. ఇరాన్తో మనం ఏం చేస్తాం, వీ డిడ్ అ బార్టర్ డీల్. వాళ్ళకి బియ్యం కావాలన్నా బియ్యం ఇచ్చాం, మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నాం. వాళ్ళని కూడా బ్యాన్ చేసి పడేశారు యుఎస్. ఇప్పుడు వరల్డ్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యుక్రెయిన్ వార్లో ఆయిల్ ప్రైస్ $100 వెళ్ళినప్పుడు మన దేశం దగ్గర ఏం చెప్పారంటే, మీరు పని చేయండి, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి, వాళ్ళు మీకు డిస్కౌంట్లు ఇస్తా అన్నారు, మీరు అది కొనేసుకొని రీఫైన్ చేసి లోకానికి ఎక్కడ కావాలంటే అమ్ముకోండి అని చెప్పారు. సో మనం తెచ్చుకున్నాం, అది రిలయన్స్ తెచ్చుకున్నారు, ఇండియన్ ఆయిల్ తెచ్చుకొని మన రిఫైనరీలో $40 తను తెచ్చుకొని ఇంకొక $10 యాడ్ చేసి రిఫైన్ చేసి యూరోప్కి అమ్మేసుకున్నాం, యూఎస్కి అమ్మాం, ఈవెన్ యుక్రెయిన్ కూడా అమ్మాం. డీజిల్ మిగతా దేశాలకి మనం పెట్రోల్ అండ్ డీజిల్ అమ్మాం, గ్యాసోలిన్ అంటారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు సడన్గా ట్రంప్ రాగానే, లేదు ఇది చేయలేరు మీరు, నేను రష్యా యుక్రెయిన్ వార్ ఆపడానికి వెళ్తున్నాను, రష్యా దగ్గర నుంచి డబ్బులు వచ్చేది ఈ ఆయిల్ అమ్ముకొని వచ్చే డబ్బులతో వాళ్ళు యుద్ధం నడిపిస్తున్నారు, ఇది బంద్ చేస్తే అయిపోతున్నాను. మనం అన్నాం, మన దగ్గర మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను విత్డ్రా చేస్తున్నాను, ఆయన పిచ్చోడు అని చెప్పి బైడెన్ తిట్టుకుంటాడు. ఆయన ఇప్పుడు ఓల్డ్ మ్యాన్, సెనైల్ ఓల్డ్ మ్యాన్ అని. సరే, మన రష్యా నుంచి బంద్ చేస్తే ఈ యుద్ధం ఆగుతుందా? ఆగదు. అక్కడ ఇంకో పెద్ద ప్లేయర్ ఉన్నాడు, కొంటున్నాడు. ఆల్మోస్ట్ 70% ఆయిల్, రష్యన్ ఆయిల్ కొనేది చైనా కొంటుంది. నేను చైనా మీద ఆంక్షలు విధిస్తానని చెప్పి నేను 240%, ఫస్ట్ 125, తర్వాత 125. చైనా అన్నారు, ఓకే మీరు పెట్టారు కదా, రేపటి నుంచి మీకు మ్యాగ్నెట్లు లేవు, రేర్ ఎర్త్స్ లేవు, మీ కార్ కావాల్సిన మిషనరీ పార్ట్స్ లేదు, ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏం పంపించాం, సోయాబీన్ కొనాం మీ దగ్గర నుంచి. ట్రంప్ ఇమ్మీడియట్గా దిగి వచ్చాడు. సారీ, ఎంత కావాలి చెప్పండి, మాకు డీసెంట్, సరే 38%, ఎక్కడ 250, ఎక్కడ 38 కొంటున్నారా? ఇప్పుడు కూడా కొంటున్నారు, మనకన్నా డబుల్ కొంటున్నారు వాళ్ళు, 6 times. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ట్రంప్ ఏం చేయలేడు. సో మనం కొనుక్కుంటే యుద్ధం ఆగదు.
ఎందుకంటే చైనా డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు ఎట్లా ట్రేడ్ చేసుకుంటున్నారు, యువాన్ పేమెంట్ చేస్తున్నారా, రూబుల్ పేమెంట్ చేస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళు చేస్తున్నారు. పాసిబ్లీ ఆయుధాలు ఉండొచ్చు, చైనా ఆయిల్ తీసుకుని రష్యాకి ఆయుధాలు ఇస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఇది నడుస్తున్నప్పుడు మనకేమన్నారంటే ఇప్పుడు ట్రంప్, మీరు పని చేయండి, ఆయిల్ మీరు వెనిజువేలా దగ్గర నుంచి కొనుక్కోండి. బహుశా వాళ్ళ ఆయిల్ ప్రైస్ మనకి ఒక $5 ఎక్స్ట్రా, అంటే 40 ఉన్నప్పుడు $40 మనకి ఉండొచ్చు. కానీ వెనిజువేలాలో థర్డ్ రేట్ కదా సార్ క్రూడ్ ఆయిల్? కాదు, థర్డ్ రేట్ కాదు, వాళ్ళ ఆయిల్ విస్కాసిటీ అంటారు, అంటే థిక్నెస్ మన చవన్ప్రాష్ లాగా ఉంటుంది అట్లా. సో దాన్ని ప్రాసెస్ చేయడానికి కొన్ని రిఫైనరీస్ ఉన్నాయి లోకంలో, వాళ్ళే ప్రాసెస్ చేయవచ్చు. దాంట్లో ఒకటి జామ్నగర్ రిలయన్స్ వాళ్ళ రిఫైనరీ. నిన్న సాయంత్రం రిలయన్స్ వాళ్ళ ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ $2 మిలియన్ బ్యారెల్స్ లోడ్ చేసి తీసుకొస్తున్నారు వెనిజువేలా నుంచి. ఇది ఫస్ట్ వన్ ఆఫ్టర్ 1 year. దీనికన్నా ముందు కూడా తీసుకొస్తుండే, మనకు తెలియదు అంతా. ఇంటర్నేషనల్ లెవెల్ ఇదంతా మాట్లాడరు. రిలయన్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, IOCL తెచ్చుకున్నారు, ONGC తెచ్చుకున్నారు, మెల్లగా నడుస్తుంది అంతా. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, చైనా అండ్ ఇండియా మీరు వెనిజువేలా నుంచి ఆయిల్ కొనుక్కోండి, మాకు ప్రాబ్లం లేదు, పేమెంట్ మాకు ఇవ్వండి. ఇప్పుడు వెనిజువేలాని వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు కొట్టేస్తారు అని భయం ఈయనకు డబ్బులు. మాకు ఇవ్వాల్సిన అప్పులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి, దాని నుంచి మా అప్పులు తీసుకొచ్చుకుంటాం. సద్దాం హుసేన్ కూడా అదే చేశారు కదా. సద్దాం హుసేన్ కువైత్కి వెళ్ళి వాళ్ళ ఆయిల్ వెల్స్ అన్నీ డిస్ట్రాయ్ చేసిన తర్వాత వీళ్ళ మీద ఎంబార్గో పెట్టారు, ఇరాక్ మీద ఎంబార్గో పెట్టి ఏం చేశారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ని ఆపుకున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఆపేసి వాళ్ళు అది అమ్మేసుకున్నారు, US అమ్మేసి కువైట్కి ఇచ్చేసారు. మీరు ఆయిల్ వెల్స్ అంతా రిపేర్ చేసుకోండి, ఈ డబ్బులు సద్దాం హుసేన్ డబ్బులు అని చెప్పేసి. ఇదే ఇక్కడ కూడా అదే నడుస్తుంది. సో మనకు ప్రాబ్లం లేదు. లోకంలో 2 పెద్ద కన్జ్యూమర్స్, ఆయిల్ కన్జ్యూమర్స్, ఒకటి ఇండియా, ఒకటి చైనా. మన పాపులేషన్ అంతే కదా, వాళ్ళకు కూడా కొంచెం తక్కువ ఉంది మనకన్నా, కానీ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. సో మన యూరోప్ కంపేర్ చేయండి, మిగతా దేశాలు కంపేర్ చేస్తే నథింగ్, వాళ్ళదంతా ఏం లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆల్రెడీ గయానాతో ఒక డీల్ చేసుకున్నాం మనం, ప్రధానమంత్రి మోదీ గారు ఇలా చూడండి. మెక్సికో నుంచి ఆయిల్ కొంటున్నాం, బ్రెజిల్ నుంచి ఆయిల్ కొంటున్నాం, ఇప్పుడు వెనిజువేలా నుంచి ఆయిల్ కొంటున్నాం, US నుంచి ఆయిల్ కొంటున్నాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే, గల్ఫ్ ఎక్స్పోజర్ తగ్గించి వెస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి ఆయిల్ కొంటున్నాం, లాటిన్ అమెరికన్ కంట్రీస్, లాటిన్ అండ్ అమెరికా, నార్త్ అమెరికా రెండిద్దరు కలిపి. సో అది చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ సౌదీ అరేబియాకి టెన్షన్ అయిపోయింది ఇప్పుడు, అరే బాబు ఇది ఇట్లా చేస్తా అని చెప్పి మొన్న వచ్చి ఇంకొక ఒప్పందం మనతో చేసుకున్నారు వీళ్ళందరూ కలిసి, GCC కంట్రీస్. ఓకే, ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ 2004లో స్టార్ట్ అయిన నెగోసియేషన్, యూరోపియన్ యూనియన్ కన్నా ముందు స్టార్ట్ అయిన నెగోసియేషన్ 22-23 సంవత్సరాలు అయింది, ఎక్కడ వెళ్ళలేదు ముందుకు. సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. సో దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ మార్కెట్ కదండి. సో GCC కంట్రీస్ 6 కంట్రీస్ US కావాలని గేమ్ ఆడుతున్నారు వాసుదేవన్ గారు. మనం అనుకుంటే ఆయన వెనిజువేలా ఆయిల్, వెనిజువేలా అనే సౌదీ అరేబియాని ప్రెషర్లో పెట్టడానికి చేస్తున్నాడు ఇది. సో వెనిజువేలా భుజం మించి తుపాకీ వెలుస్తున్నాడు. ఎందుకంటే వెనిజువేలా దగ్గర వరల్డ్లో అన్నిటికంటే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. 800 years వస్తాయి సార్ ఇప్పుడు. అది సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఉంది, కానీ వాళ్ళు తవ్వలేకపోతున్నారు, దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. రిఫైనింగ్ పక్కన పెట్టి, రిఫైనింగ్ ఎవడం చేస్తాడు, డ్రిల్ చేసి బయటికి ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఎక్స్ప్లోర్ అయిపోయింది, ఆయిల్ ఉన్నాయి, దాన్ని బయటికి తీసుకురావడం మెషినరీ లేదు వాళ్ళ దగ్గర, ఉన్నదంతా పాత మిషనరీ, అదంతా పోయింది మొత్తం. సో దానికోసం ట్రంప్ ఇప్పుడు అంటున్నారు, చైనా అండ్ ఇండియా ఆయిల్ కొనడం ఒక్కడే కాదు, పెట్టుబడి పెట్టండి, మీరే తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ మనకు ఒక కంపెనీ ఉంది అక్కడ, ONGC విదేశీ ఉంది కదా, విదేశ్లో $5,000 అంతే, 5,000 barrels, నథింగ్ దట్ ఇస్. మనం మినిమం ఒక రోజు 1 million barrels బయటికి తీయాలి ఆయిల్ మనం. సో దానికి పెట్టుబడి పెట్టాలంటే మోదీ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, ఒక 50 బిలియన్ 100 బిలియన్ పెడతాం, లేకుంటే 75 బిలియన్ పెడతాం, దానికి US గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి, రేపు అక్కడ ఏమైనా అయితే ఈ డబ్బులు మాకు రిటర్న్ వచ్చేస్తుంది. బహుశా అది జరగవచ్చు, అది సపరేట్ అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జరిగింది ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది ఎందుకు జరిగింది, హూ బ్లింక్డ్, వీళ్ళిద్దరు ఇట్లా చూసుకుంటే కూర్చున్నారు, ఎవరు బ్లింక్ చేశారు, ఎవరు కన్ను మూసారు, అది ట్రంప్. దానికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి, ట్రంప్కి తెలిసిపోయింది చైనా అండ్ ఇండియా వీళ్ళు టారిఫ్ నుంచి మీరు ఎంత పెట్టినా కానీ వీళ్ళు అసలు రియాక్ట్ కావట్లేదు, ఏం చూపించి బెదిరించినా కానీ బెదిరించడం మనం పనికి రావట్లేదు, ఇష్టం ఏం చేసుకుంటే చేసుకోవాలి ఇద్దరు. సో మనం ఏం చేయాలి, దాని నడిమిట్లో EU వచ్చేసారు. EU, కెనడా, బ్రిటన్, వీళ్ళు ముగ్గురు, EU అంటే ముగ్గురు కాదు, ఇద్దరు 27 కంట్రీస్. సో మీరు 30 రాజ్యాలు అనుకోవచ్చు. 30 రాజ్యాలు ఒక వైపు నుంచి, US వైపు నుంచి వెళ్ళిపోతున్నారు, చైనాతో మాట్లాడుతున్నారు, అందరు ముగ్గురు చైనాతో మాట్లాడుతున్నారు. స్టామర్ వాజ్ ఇన్ చైనా, కార్నే చైనాకి వెళ్తున్నాడు, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఇండియాకి వస్తున్నారు, కార్నే ఇండియాకి వస్తున్నారు.
జీసీసీ నిన్న మన ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మన లాస్ట్ 8 నెలల్లో 5 FTAలు సైన్ చేసాం మనం. సో యూఎస్కి తెలిసిపోయింది మేము ఐసోలేట్ అయిపోతున్నాం లోకంలో. ఈ ట్రంప్ అర్థమైపోయింది, టారిఫ్ పెట్టింది పనికి రాలేదు, టారిఫ్ కడుతుంది యూఎస్ కన్జ్యూమర్లు, అక్కడ కూడా ఏం నో డిఫరెన్స్ అట్ ఆల్. కానీ అట్ ద సేమ్ టైం యూఎస్ చాలా పెద్ద మార్కెట్. ఒకటేసారి మీకు $30 బిలియన్ మార్కెట్ మీకు దొరుకుతుంది. 30 ట్రిలియన్ మార్కెట్, $30 ట్రిలియన్ మార్కెట్ మీకు ఓపెన్ అప్ అయిపోతుంది. అన్నీ మీకు రాదు, మనం చిన్నదే, మనం ఎక్స్పోర్ట్ చేస్తుంది 80 బిలియన్ అంతే. వాళ్ళు మన వైపు పంపించేది 46 బిలియన్ అంతే లాస్ట్ ఇయర్. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారు, మేము 500 బిలియన్ నమ్ముతాము. ఇప్పుడు క్లారిఫై అయింది, అది 5 సంవత్సరాల్లో. ఓకే, అంటే ప్రతి సంవత్సరం $100 బిలియన్ వాళ్ళే మన వైపు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు 46 చేస్తున్నారు, డబుల్ చేయడంలో పెద్ద ప్రాబ్లం లేదు. మనది ఏమవుతుంది, మనం కూడా కూర్చుంటాం అట్లనే. మనకే 80 ఉంది, ఇప్పుడు 86 ఉంది. వీఆర్ హ్యావింగ్ ఎ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్ విత్ యూఎస్. మన ఎక్స్పోర్ట్ ఎక్కువ, ఇంపోర్ట్ తక్కువ. సో వాళ్ళు అంటారు మేము 100 చేస్తాడు, మనం ఏమంటాం ఈ 80ని 160 చేస్తాం మనం. సో మన ట్రేడ్ పెరిగిపోతుంది కదా, అక్కడ వాళ్ళ 100, మనది 180.